స్ట్రీట్ ఫుడ్ అంటే అసలు ఎంతమందికి ఇష్టం ఉంటుంది కదా. సో స్ట్రీట్ స్టైల్లోనే ఇంట్లోనే ఉండి మనం హ్యాపీగా వెజ్ శాండ్విచ్ చేసుకోవచ్చు అంటే ఇంకా లేట్ ఎందుకు చేస్తాం. వీడియో ఎందాక చూడండి, రెసిపీ ట్రై చేయండి. నేనైతే స్పెషల్గా షాప్కి వెళ్ళి అనుకున్న ఇంట్లో ఫ్రిడ్జ్లోనే ఉన్న టమాటో, క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్తో అయితే చేసిన. ఇవే కాకుండా ఇంకా ఇంట్లో క్యారెట్, క్యాబేజ్ అట్లా ఏదైనా వెజిటేబుల్స్ ఉన్నా సరే సన్నగా కట్ చేసుకొని పొడుగ్గా పక్కన పెట్టుకోండి. మా అత్తమ్మ రోజు నాన్ వెజ్ తిననన్నది కాబట్టి సో తన కోసం వెజ్ శాండ్విచ్, మాకైతే ఎగ్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. మెయిన్లీ ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్ బ్రెడ్, బటర్, చీజ్, ఎగ్స్ ఇంకా చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్. నేనైతే ఒక 4 eggs గిన్నెలో కొట్టి పోసుకున్నా. ఇంకా మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పెప్పర్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. తెలిసిందే కదా ఎగ్ని ఎంత బీట్ చేసుకుంటే ఆ టేస్ట్ అంత బాగుంటుందని. ముందైతే అత్తమ్మ కోసం వెజ్ శాండ్విచ్ చేసేద్దాం. స్టవ్ మీద పెంక పెట్టి వేడైనాక బటర్ ఇష్టం ఉన్న వాళ్ళు బటర్, లేదు బటర్ తినమనుకునేటోళ్ళు ఆయిల్ వేసి కూడా బ్రెడ్స్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లాంటి ఐటమ్స్ చేసుకునేటప్పుడు బ్రెడ్ ఫ్రై చేయడానికి ఆయిల్ కాకుండా బటర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. ముందుగా బ్రెడ్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బటర్లో మంచిగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపించినట్టే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్స్ ఒక ప్లేట్లో తీసుకొని ఒక సైడ్ వచ్చేసి బ్రెడ్ పైన వెజ్జెస్, ఇంకొక సైడ్ వచ్చేసి చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లోనే ఉందని చెప్పి అమూల్ చీజ్ తీసుకుని, చీజ్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు కంప్లీట్ చీజ్ స్లైస్ అయితే బ్రెడ్ పైన పెట్టుకోండి. లేదు అంటే ఇట్లా కొబ్బరి గీరే దాంతో చీజ్ని మంచిగా గీరి స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇంకేముంది, చీజ్ స్ప్రెడ్ చేసుకున్న బ్రెడ్ని వెజ్జెస్ ఉన్న బ్రెడ్ పైన పెట్టి ఒక 2 minutes అయితే ప్యాన్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి. ఆ హీట్కి బ్రెడ్లో ఉన్న చీజ్ లైట్గా మెల్ట్ అయినాక బ్రెడ్ని 2 pieces కట్ చేసుకొని తింటే టేస్ట్ ఉంటుంది వేరే లెవెల్. మా అత్తమ్మ అయితే ఫస్ట్ టైం వెజ్ శాండ్విచ్ ట్రై చేసింది అండ్ షీ వాస్ కంప్లీట్లీ ఇంప్రెస్డ్. నేను అట్లా ముందుగా అత్తమ్మకైతే వెజ్ శాండ్విచ్ సర్వ్ చేసిన. ఇంకా ఆ తర్వాత ఇంకా అస్సలు లేట్ చేసి స్ట్రీట్ స్టైల్లో ఎగ్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే స్టార్ట్ చేసేసిన. ఈ రెసిపీ కూడా వెజ్ శాండ్విచ్ లెక్కనే మోస్ట్లీ సిమిలర్ ఉంటుంది. కాకపోతే ముందుగా ప్యాన్ మీద అయితే ఆమ్లెట్కి పోసుకున్నట్టు ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే కంప్లీట్గా పోసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎగ్ పైన ఆయిల్ మాత్రం పక్కా వేయాలి, లేకపోతే ఫ్లిప్ చేసేటప్పుడు మాత్రం అసలు ప్రాపర్గా రాదు. ఎగ్ కొంచెం పచ్చి ఉన్నప్పుడే బ్రెడ్స్ దానిపైన పెడితే అప్పుడు ఎగ్ అనేది మంచిగా బ్రెడ్స్కి పట్టుకుంటుంది. సో ఇక ఎగ్ పైన బ్రెడ్స్ని అయితే అరేంజ్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ పైన అన్ని వెజెస్, ఇంకో బ్రెడ్ పైన చీజ్ అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఇక ఎక్కువ హడావుడి లేకుండా కొంచెం కేర్ఫుల్గా ఆమ్లెట్ని అయితే ప్రాపర్గా బ్రెడ్కి ఫోల్డ్ చేస్తూ వీడియోలో చూపించినట్టే ఆమ్లెట్ని 2 sides ఫోల్డ్ చేసినాక చీజ్ ఉన్న బ్రెడ్ని కూడా వెజ్జెస్ సైడ్ అయితే కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక 2 minutes ప్యాన్ మీద పెట్టి చీజ్ మెల్ట్ అయినాక కట్ చేసుకొని తింటే టేస్ట్ ఉంటుంది. ఇక నేను చెప్పేందుకు రెసిపీ నచ్చితే మీరే ట్రై చేయరు. తినేటప్పుడు మాత్రం పక్కా నన్ను యాడ్ చేస్తారు. వీడియో చూస్తుంటేనే ఇక నోట్లో నీళ్ళు తిరుగుతుంటే ఇక పిల్లలు అయితే హ్యాపీగా తింటారు. బ్రేక్ఫాస్ట్కి లేకపోతే ఈవినింగ్ టైంలో మీ ఇంట్లో ఖుషి చేయడానికైతే ఇక ఈ రెసిపీ మాత్రం పక్కా ట్రై చేయండి. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అయితే ఇంకెందుకు లేట్, ఒక లైక్ అయితే కొట్టి షేర్ చేయండి. దట్స్ ఎ పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. సరేగా ఉంటాం అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.